హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఆదిత్య కోసం పెళ్లి సంబంధం తెచ్చిన పెళ్లిళ్ల పేరయ్య, జ్యోతి, సూర్య పెళ్లిరోజు ఫంక్షన్లో ఆనందిని ఘోరంగా అవమానించిన ఇందుమతి, అదంతా చూస్తున్న పూజారి తాత నిజం చెప్పాలని నిశ్చయించుకుంటాడు. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఏం జరిగిందో తెలుస్తుంది. ఇంక మేనేజర్ పట్టుబడడంతో ఆదిత్య, ఆనంది నీ వెనకాల ఎవరున్నారు అని నిలదీస్తూ ఉంటారు. నా వెనకాల ఎవ్వరూ లేరు మేడం, డబ్బులకి ఆశపడి నేనే ఈ తప్పు చేశాను మేడం అని మేనేజర్ అంటాడు. నిజం చెప్తున్నావా లేదా అని అడుగుతారు. నిజమే మేడం, నేనే తప్పు చేశా అంటాడు. ఓకే లివిట్, ఇంకెందుకు చూస్తారు, పోలీసుల్ని పిలవండి అని సునంద అంటుంది. మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం, నన్ను వదిలేయండి మేడం అంటాడు. సునందగారు ఇప్పుడేమంటారు? నా రిప్రజెంటేటివ్ తప్పు చేసిందని నా వైపు వేలెత్తి చూపించారు. నా నమ్మకం మీద అనుమానం పడ్డారు. ఇప్పుడు చీట్ చేసింది మీ మేనేజర్ అని తెలిసింది. ఇప్పుడేమంటారు? సారీ పురుషోత్తంగారు, ఆధారాలు చూసి ఆనంది మీద అనుమానం పడ్డా. నిజం తెలిసింది కదా, అది వాణ్ణి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు అంటుంది సునంద. మామ్, ఆ పని నాకప్పగించండి, పదరా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటాడు చైతన్య. సార్ క్షమించండి సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్ అని మేనేజర్ అంటూ ఉంటే, ఎలా క్షమించాలి, అందరి ముందు పరువు తీశావు. చైతన్య, వీణ్ణి తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎవరైతే మన డిజైన్స్ రిజిస్టర్ చేయించారో వాళ్లకి బుద్ధి చెప్పండి. అసలు నిజం వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి. అప్పుడా డిజైన్స్ మన కంపెనీ పేరు మీద రిజిస్టర్ వచ్చేస్తాయి అని శశికాంత్ అంటాడు. అలాగే డాడ్, ఎవరిమీద తొందరపడి మిందలు వేయకండి. ఆనంది మేడం నిప్పు, తప్పు చెయ్యరు, తప్పుల్ని సరిచేస్తుంది అని చైతన్య అంటాడు. యు ఆర్ రైట్ చైతన్య, ఆనంది నా నమ్మకాన్ని నిలబెట్టింది. అమ్మా ఆనంది, నీ వర్క్ను కంటిన్యూ చేసుకో, మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడు అని పురుషోత్తంగారు ఆనందితో చెప్తాడు. షూర్ సార్, ఉంటానానంది. అలాగే సార్. ఆనంది, అందరి తరపున నేను సారీ చెప్తున్నానమ్మా అని శశికాంత్ అంటాడు. మీరేం తప్పు చేశారని సారీ చెప్పడానికి? జస్ట్ చూసింది నమ్మారు, దాన్ని కొందరు నన్ను నమ్మారు, వాళ్ల నమ్మకాన్ని నేను కాపాడుకోగలిగాను, అందుకు సంతోషంగా ఉంది అని చెప్తుంది ఆనంది. సారే, ఇంటికి వెళ్దాం పదండి అని సునంద చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మా ఆనంది, నువ్వెళ్ళి నీ భర్తతో మాట్లాడమ్మా, మళ్ళీ మీరు కలవాలన్నదే నా కోరిక, కలిసి మన ఇంట్లో అడుగుపెట్టాలమ్మా. నీ భర్త నిన్ను నమ్మాడు, ఆ నమ్మకాన్ని నువ్వు కాపాడుకున్నావు, వెళ్ళి మాట్లాడు అమ్మా అని శశికాంత్ ఆనందితో చెప్పి వెళ్ళిపోతాడు. మాట్లాడతాను మావయ్యగారు, కాని దానికంటే ముందు నేనొక మంచి పని చెయ్యాలి అని జీవన అలేఖ్య ఉన్న చోటికి వెళ్తుంది. ఛీ, ఇలా దొరికిపోయామేంటి, ఆ మేనేజర్గాడు నా పేరు చెప్తాడు అని భయపడి చచ్చాను అని జీవన అంటూ ఉంటే, వాడు మాటమీద నిలబడ్డాడు అని అలేఖ్య చెప్తుంది. ఏంది మాటమీద నిలబడేది? ఆనంది చెప్తున్నప్పుడు నోరు మూసుకొని ఉండొచ్చుగదా, వాడికేంటి పని, పిచ్చి పిచ్చిగా వాగాడు, దొరికిపోయాడు అని జీవన అంటుంది. వాడు మాట్లాడకముందే తప్పు చేసింది వాడే అని ఆనందికి తెలుసు అని అలేఖ్య చెప్తుంది. అయినే నువ్వెట్టి వాణ్ణి వెనకేసుకొనొస్తున్నావ్ అని జీవన అంటుంది. ఒకవేళ దొరికిపోయినా నీ పేరు చెప్పకూడదని వాడికి ముందే చెప్పాను, డబ్బులు కూడా ఇచ్చాను, అందుకే నీ పేరు చెప్పలేదు. అవునా? పేరు చెప్పకపోతే వాడింకా మంచోడనుకున్నాను. ఇక్కడ మంచోళ్ళు అంటూ ఎవ్వరూ లేరు జీవనా, ఎవరి అవసరానికి తగ్గట్టు వాడు నటిస్తారు అంటుంది. వాణ్ణి పట్టుకుని కొడితే వాడు మన పేరు చెప్పుంటే మా అత్తగారి చేతిలో నేను చచ్చేదాన్ని. ఇప్పుడు మాత్రం బతికిపోయావనుకుంటున్నావేమో, ఇప్పుడు చచ్చినట్టే. మనం దొరకలేదు కదా? ఏం దొరకలేదు? టెన్షన్లో నీ ఫేస్ స్టక్ అయి ఉంటుంది. ఒకసారి డీటెయిల్డ్గా ఆలోచించు, విషయం తమరికే అర్థమవుతుంది. ఏంటది? సీసీ కెమెరాలు పనిచేయకపోయినా కాశీతాడు సాయంతో తప్పు చేసింది మేనేజర్ అని ఆల్రెడీ కనిపెట్టేసినప్పుడు మేనేజర్తో పాటు మనమిద్దరమున్నామని మనం కాశీతాడు కట్టుకోలేదు కదా, నీకిది తెలీలేదా? కాశీతాడు కట్టుకోకపోయినా మరో విధంగానైనా తెలుసుకోవచ్చు కదా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి వస్తుంది ఆనంది. ఎస్, యువర్ గెస్ ఈజ్ రైట్. ఏంది గట్ల ఫ్రీజ్ అయిపోయారు? అంతా అయిపోయింది కదా, ఖుషీగా ఉంటారు అనుకుంటే పరేషానవుతున్నావేంది అని అంటుంది ఆనంది. ఏం లేదానంది, దీనికి మా గురించి తెలిసినట్టే ఉంది. సారే జీవనా, నేను అలేఖ్యతో కొంచెం మాట్లాడాలి, కాస్త నువ్వు బయటికి వెళ్తావా? నాతో ఏం మాట్లాడాలి ఆనంది? నేను చెప్తాను కదా, నువ్వెళ్ళు జీవనా. సరే ఆనంది, మీరు మాట్లాడుకోండి. చెప్పు ఆనంది, ఏం మాట్లాడాలి? మేనేజర్తో పాటు మా ఇంటికి ఇంకెవరో వచ్చారనిపిస్తుంది, నువ్వేమంటావ్? ఏమో, నాకేం తెలుసు, తెలీదా? తెలీదు. తెలీదంటావ్. ఎలా తెలుస్తుంది? అయితే నేను చెప్పను. చెప్పు. వచ్చిందెవరంటే వచ్చింది నువ్వేనే అని అలేఖ్య చెంప చలుమనిపిస్తుంది. ఆనంది అని గట్టిగా అరుస్తుంది అలేఖ్య. నోరు మూయి, గుడ్డుతో లేచిందంటే బట్ట బండకేసి బాదినట్టు తల గోడకేసి కొడతా, చచ్చిపోతావ్. ఇంకొక పాలిలా చేస్తే నేనే చంపుతా బిడ్డా. నీకింకా ఆదిత్యగారిమీద మనసు చావలేదని నాకు తెలుసు. నన్ను ఆఫీస్లోనుంచి ఎట్లా పంపించాలి అని చూస్తున్నావ్. నువ్వసలు మనిషివేనా? ఇంకా నువ్వు చక్కగా ఉండవా?
ఇగో బిడ్డా, జర గట్టిగా యాదుంచుకో. నా జోలికి నా భర్త జోలికి రావకు. వస్తే ఎట్లా ఉంటదో ఎరుకేనా? కాళ్లకి తాడు కట్టి తల కిందలుగా వేలాడదీస్తా. మీరెన్ని కుప్పిగంతలు వేసినా నేను భయపడేదే లేదు. సీనుగాడి పెడ్లానివని ఈ పాలికి విడిచిపెడుతున్నా. మరో పాలి ఏ చిన్న తప్పు చేసినా సీనుగాడి పెండ్లానివని కూడా చూడను. నీతో ఉన్న అందరికీ ఈ మాట చెప్పు. నన్నూ ఆదిత్యగారిని ఎవ్వరూ వేరు చేయలేరు అని ఆనంది చెప్పి వెళ్ళిపోతుంది. ఇంక జీవన లోపలికి వస్తుంది. నిన్ను వదిలేసింది అంటే నీకిది హెచ్చరిక. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీక్కూడా అయితాయి అంటుంది. నాకిది కొత్త కాదు. మనం ఇక్కడితో ఆగిపోకూడదు. ఆనంది ఆదిత్య విడిపోవాలి. ఇదే మన టార్గెట్. అది ఈరోజు కాకపోతే రేపైనా జరుగుతుంది. ఏంటయ్యేది? ఆనంది ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ఆదిత్య ఆనందిని అర్థం చేసుకున్నాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసిపోతే అని భయపడుతుంది అలేఖ్య. ఇంక ఆనంది ఆదిత్య దగ్గరికి వస్తుంది. ఆదిత్యగారు, నేను మీతో మాట్లాడాలి. ఏంటి? నేను మీకు థాంక్స్ చెప్పడానికి వచ్చాను. నీకు నేను ఏం సహాయం చేయలేదు? ఒక మనిషి మనల్ని నమ్మడం కూడా సహాయం చేయడం లాంటిదేనండి. మీరు నమ్మడం వల్లే నాకు ఛాన్స్ దొరికింది. ప్రూవ్ చేసుకున్నాను. లేదంటే ఆ రోజే ఈ ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయేదాన్ని కదా? చూడానంది, నువ్వు తప్పు చేయలేదన్నావు, ప్రూవ్ చేసుకున్నావు. ఈరోజు నిన్ను అందరూ నమ్మారు. నేను నిన్ను అర్థం చేసుకున్నది వేరు. ఓకే, అందుకు నువ్వు నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నీ వర్క్ నువ్వు చూసుకో. థాంక్స్ చెప్పింది అందుకు మాత్రమే కాదు ఆదిత్యగారు, నా గురించి ఆలోచించినందుకు కూడా. నేను నీ గురించి ఆలోచించడమేంటి? మరి రాత్రి భోజనం ఎందుకు మానేశారు? నేను తినలేదని నీకెవరు చెప్పారు? మీ మొఘమే చెప్తోంది. మొఘం మీద రాసి ఉందా? కొన్ని రాతలు కొందరికే కనబడతాయి. అయితే ఏం రాస్తుందో చెప్పు. దీనికొక సింపుల్ పద్ధతుంది. ఏంటది? మీరు కళ్ళు మూసుకొని ఏ కలర్ కనబడుతుందో చెప్పాలి. చెబితే ఇదొక సైకలాజికల్ ట్రిక్. మనం కళ్ళు మూసుకున్నప్పుడు కలర్ని బట్టి మన మైండ్ సెట్ ఎలా ఉందో చెప్పొచ్చు. అదేనా వీలవుతుంది? ఎట్లంటే, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోగానే రెడ్ కలర్ కనిపించిందంటే మీ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉన్నట్టు, వైట్ కనిపిస్తే ప్రశాంతంగా ఉన్నట్టు, గ్రీన్ కనిపిస్తే హ్యాపీగా ఉన్నట్టు. ఇవన్నీ నువ్వు నమ్ముతావా? కొన్ని నమ్మకాలు మనల్ని హ్యాపీగా ఉంచుతాయని తెలిసినప్పుడు నమ్మడంలో తప్పులేదు కదా ఆదిత్యగారు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఏ కలర్ కనిపిస్తుందో చెప్పండి. చెప్పండి ప్లీజ్. వైట్ కనిపిస్తోంది. అయితే మీ మనసు ప్రశాంతంగా ఉంది. నీ అబ్జర్వేషన్ రాంగ్ ఆనంది. నాకు కనిపించేది వైటే, బట్ నా మనసు ప్రశాంతంగా లేదు. జీవితంలో విలువైనది పోగొట్టుకున్న ప్రతిసారీ మనసుకి బాధ తప్పదు. పోగొట్టుకున్నది విలువైనది అని అర్థమైనప్పుడు మళ్లీ తిరిగి తీసుకోవచ్చు కదా. కొన్నిసార్లు విలువైన వాటితోనే ఎక్కువగా బాధపడతాం. ఎలా అంటే, ఎక్కువ పదునుగా ఉన్న కత్తే తొందరగా గాయం చేస్తుంది. మనం ఎవరిమీద ఎంత ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే అంత ఎక్కువగా బాధపడతాం. ఎందుకంటే నమ్మకం పెట్టుకోవడం మన తప్పు. మన నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవడం వాళ్ల తప్పు కాదు. వాళ్లు కేవలం వాళ్ల చేతుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కాని వాటి ఫలితాలు ఎంతమందికి గాయం చేస్తాయో వాళ్లకి అనవసరం. కొందర్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, వదులుకోవడానికి జీవితం పడుతుంది. ఎందుకంటే వాళ్లని అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదు కాబట్టి. ఇక్కడ ఎవరి స్వార్థానికి వాళ్లు బతుకుతూ ఉంటారానంది. నువ్వు నిరూపించుకోవడం నీకవసరం. అందుకు పోరాడాలి. అదే పని మరొకరి కోసం చేసేదానివా, లేదా మరొకరి విషయంలో చేసేదానివా? చెయ్యవు. ఎందుకంటే మనిషి ఎప్పుడూ తన కోరికల కోసం పోరాడతాడు. ఎనీవే, బిజినెస్ పార్ట్నర్గా నీకో మాట చెప్పాలి. కంగ్రాచ్యులేషన్స్, మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని ఆదిత్య అంటాడు. మీరు నన్ను తొందరలోనే అర్థం చేసుకుంటారాదిత్యగారు. భార్యగా కూడా నా నిజాయితీని నిరూపించుకుంటాను అని ఆనంది అనుకుంటుంది. మురళి, నువ్వు నా టైం వేస్ట్ చేయకు. ఒక మంచి అమ్మాయిని చూపించడం నీ వల్ల అవుతుందో లేదో చెప్పు. నా కొడుక్కి నేను వెంటనే పెళ్లి చేయాలి. మేడం, మీ ఎమర్జెన్సీ నాకర్థమైంది. అందుకే ఈసారి ఫోటోస్ కాకుండా అమ్మాయిలనే తీసుకొచ్చాను. మీరు సరే అయితే వాళ్ళని రమ్మంటాను. పేరెంట్స్తో వచ్చారా? బాగా అప్డేట్ అయ్యారు మేడం. నో పేరెంట్స్, సింగిల్గానే వచ్చారు. సరే రమ్మను. ఓకే మేడం, జూలీ అని పిలుస్తాడు. మురళి, కుక్కపిల్లని కాదు, ముందు ఆడపిల్లని పిలువు. మేడం, నేను పిలిచింది కుక్కపిల్లని కాదు, ఆడపిల్లనే పిలుస్తాను. చూడు, అమ్మా జూలీ, రమ్మరారారా. హాయ్ ఆంటీ. హాయ్. పెళ్లిమీద నీకున్న అభిప్రాయమేంటి? సారీ ఆంటీ, నాకే అభిప్రాయం లేదు. మ్యారేజ్ అయ్యాక అందరితో కలిసి ఉంటావా? హస్బెండ్తో ఉంటే చాలు కదా. అందరెందుకాంటీ? మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు అందరితో ఉన్నారా? అంటుంది ఆ అమ్మాయి. ఒక్క సునందె కోపమొచ్చి మురళి అంటుంది, మేడం, వేరే అమ్మాయిని పిలుస్తానంటాడు. ఆ అమ్మాయి కూడా వచ్చి కూర్చుంటుంది. ఎలా ఉంది అనడుగుతాడు. నేనడిగినట్టుగానే ఉంది. నీ టేస్ట్ నాకు తెలుసు మేడం. ఏమ్మా, మ్యారేజ్ మీదే నీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజుల్లో ఏ బంధమైనా డబ్బుల్లేకపోతే నిలబడదని మా నాన్నగారు చెప్పారు. మ్యారేజ్ అయ్యాక ఈ ఆస్తి మొత్తం నా పేరుమీద రాస్తే బంధం గట్టిగా కలకాలం ఉంటుంది. ఆ అమ్మాయి చెప్తే సునంద కోపంగా మురళీవైపు చూస్తుంది. మేడం, ఈ అమ్మాయి కూడా నచ్చలేదా? మనుషుల కోసం ఆలోచించి అందరితో కలిసి ఉండే అమ్మాయి కావాలి కాని ఇలా డబ్బు కోసమో స్వార్థం కోసమో బ్రతికే అమ్మాయి అవసరం లేదు అనంటుంది.
అలాంటమ్మాయైతే ఆనంది తప్ప ఎవరూ ఉండరు. సునంద. వస్తాడు శశికాంత్. మురళీ, మేడం, నువ్వెళ్ళు. ఓకే మేడం, ఉంటాను మేడం. ఏమన్నారు? ఆనందిలాంటమ్మాయా? అలాంటమ్మాయైతే ఈ గడపలో కూడా రానివ్వను. సునంద, నీ ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకుంటే మంచిదే. ఆపేస్తానండి. నేను కోరుకున్న అమ్మాయి దొరికింతర్వాత. ఈ ఇంటికి వెలుగునిచ్చేది ఆనంది మాత్రమే. సునంద, ఎంతమంది వచ్చినా నీకు కోడలు కాగలరేమో కాని ఆదిత్యకి భార్య కాలేలో అంటాడు శశికాంత్. ఇంక గుడిలో ఆనంది పూజాతాత. మీకు ముందే చెప్తున్నాను, రేపు బ్రహ్మముహూర్తం కల్లా గుడికి రావాలి. పూజక్కావాల్సిన పువ్వులు, పండ్లు, బిల్వపత్రాలు అన్నీ సిద్ధం చేశాను. అలాగే అన్నదానం కోసమని. ఆనంది చెప్తూ ఉంటే, ఆగాగు, ఈ పూజేమిటి, ఈ హడావిడేమిటి అనడుగుతాడు పూజారితాత. పూజారితాత, నువ్వు మర్చిపోయినావా? రేపు అమ్మానాన్నల పెళ్లిరోజు. ఆహా, అవును కదా, రేపు సూర్యాజ్యోతమ్మల పెళ్లిరోజు. మర్చిపోయానమ్మా. వయసు మీద పడుతోంది కదమ్మా. పూజారితాత, రేపు నువ్వు అమ్మానాన్నల పేర్లమీద అర్చన చేసి పూజ అద్భుతంగా జరిపించాలి. వాళ్లు సంతోషంగా ఉండాలి. తప్పకుండా జరిపిస్తానమ్మా. ఇక్కడ నువ్వేమో వాళ్ల క్షేమం కోసం పూజ జరిపిస్తున్నావు, కాని అక్కడ నీ గురించి ఆలోచించేవాళ్లే లేరమ్మా అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సింహాద్రి పద్మమ్మ వస్తారు. ఆహా, నాయనా బిడ్డా, అమ్మ వచ్చారా? బిడ్డా, ఏంది మమ్మల్ని ఇంత జల్దీగా రమ్మని చెప్పినావు? నాయనా, రేపు సూర్యబాబు జ్యోతమ్మలు పెళ్లిరోజు. గుడిలో వాళ్ల పేరుమీద అర్చన జరిపిస్తున్నా. అన్నదానం చేయిస్తున్నా. వాళ్లకోసం కొత్త బట్టలు తీసుకున్నాను. బిడ్డా, నువ్వేమో వాళ్ల గురించి ఎంతలా ఆలోచించి పరేషానవుతున్నావు. కాని గాడా, నీ పేరు వింటేనే నిప్పైపోతుండ్రు. ఇంక పొద్దునే నీ క్షేమం కోసం మొక్కుకొని దీపం వెలిగించమని లాయరమ్మకు చెప్తే లాయరమ్మ వెలిగించలేకపోయింది. నువ్వేమో అర్చనలు, కొత్త బట్టలు, అన్నదానం చేయిస్తున్నావు. ఏందో బిడ్డ ఇది? అమ్మా, జ్యోతమ్మ, సూర్యబాబులు నన్ను చిన్నప్పణ్నుండి సొంత బిడ్డలాగా ప్రేమగా చూసుకున్నారు. మీరే చూశారు కదా. కాబట్టి ఆస్తిలో వాటా ఇవ్వాలని ఎంత ఆశపడిండ్రు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల నన్ను అపార్థం చేసుకుని నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు. అలాని నేను వాళ్లని ద్వేషించమంటావా? ఈరోజు వాళ్లు నామీద కోపంగా ఉండొచ్చు. కాని ఏదో ఒక రోజు వాళ్లు నన్ను అర్థం చేసుకుంటారు, దగ్గరికి తీసుకుంటారు. కరెక్టైన రోజు ఎప్పుడొస్తుందో ఏందో బిడ్డా. అరే నాయనా, ఎందుకవ్వదు? ఆఫీస్లో నేను తప్పు చేసినానని అందరూ నన్ను అవమానించిండ్రు. జైలుకు పంపిస్తామని బెదిరించారు. కాని నిజం నిరూపించి నా మీద ఉన్న అనుమానాన్ని పోగొట్టాను కదా. ఇప్పుడు నా గురించి పూర్తిగా అర్థమైంది. అట్లనే ఏదో ఒకరోజు సూర్యబాబు, జ్యోతమ్మ నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. నాయనా, ఒక్క నిమిషం ఆగండి. నాయనా, సూర్యబాబుకి, జ్యోతమ్మకి కొత్త బట్టలు మీరే ఇయ్యాలి. మేమా బిడ్డా? అవును నాయనా, తీసుకో. నాయనా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నీ పేరు మాత్రం చెప్పద్దు. నీకెందుకిటువంటి పరిస్థితొచ్చిందే బిడ్డా? ప్రతి సంవత్సరం నువ్వే వాళ్లకి కొత్త బట్టలు పెట్టేదానివి. కాని ఇప్పుడు ఏం పర్లేదమ్మా. అందరూ కలిసే రోజు ఎప్పుడొస్తుందో ఏందో. తప్పకుండా వస్తుందమ్మా. హాయ్ పూజారితాత అంటాడు. ఆనంది చెప్పినట్లుగానే జ్యోతి సూర్య దగ్గరికి వెళ్ళి మీకోసం బట్టలు తెచ్చినాము అని చెప్తారు. ఇప్పుడివన్నీ మాకెందుకు? ఎందుకు తెచ్చారు పద్మమ్మ అని జ్యోతి అడుగుతుంది. అదేంటి లాయరమ్మ అట్లంటారు? రేపొద్దుగాల మీ పెళ్లిరోజు, అందుకే తెచ్చినము. తీసుకోండమ్మా అని పద్మమ్మ బట్టలు జ్యోతి చేతికి ఇవ్వబోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఇందుమతి ఆపుతుంది. ఒక్క నిమిషం పద్మమ్మ, ఇది ఎక్కడ కొన్నారు అనడుగుతుంది. ఇద్దరూ ఏం చెప్పాలో తెలియక ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. చెప్పు పద్మమ్మ, ఎక్కడ కొన్నారీ బట్టలు? నువ్వు తేలేదు కదా అని నిలదీస్తుంది ఇందుమతి. లేదమ్మా, మేమే తెచ్చాము అని చెప్తుంది పద్మమ్మ. నిజం చెప్పండి, ఈ బట్టలా కుట్టినే పంపించింది కదా మీచేతే అంటుంది ఇందుమతి. సూర్యజ్యోతమ్మంటే బిడ్డకి ప్రాణం. ప్రతి ఏటా ఇచ్చినట్టే ఇప్పుడు కూడా బిడ్డనే బట్టలు తెచ్చినది. దయచేసి తీసుకోండమ్మా అని చెప్తుంది పద్మమ్మ. దొంగచాటుగా మా శ్రీతన్ పెళ్లి చేసి మాకు శ్రీతన్ని దూరం చేసి మా ఇంటి పరువు తీసిన ఆ కుట్టి ఇచ్చిన బట్టలు మేమెందుకు తీసుకోవాలి? సూర్య, ఆ కుట్టి ఇచ్చిన బట్టలు తీసుకోవద్దు అని గొడవ చేస్తుంది ఇందుమతి. అసలే ఆనంది మీద కోపంతో ఉన్న సూర్య, పద్మమ్మ, ఈ బట్టలు మాకొద్దు. మాకిష్టం లేని పని చేసిన ఆనంది ఇచ్చిన బట్టలు మాకొద్దు అంటాడు సూర్య. జ్యోతమ్మ మీరైనా చెప్పండి అంటుంది పద్మమ్మ. నేనేమీ చేయలేను పద్మమ్మ అంటుంది జ్యోతి. సరే అని పద్మమ్మ, సింహాద్రి చాలా బాధపడిపోతారు. ఇంక సునంద ఫ్యామిలీ విశేష్ చెప్పడానికి జ్యోతి ఇంటికి వస్తారు. వియ్యపుల్లాలికి, వియ్యంకుడికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెప్తుంది సునంద. థ్యాంక్యూ అంటుంది జ్యోతి. పూజారి తాత ఆనంది రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంకా ఆనంది రానే వస్తుంది. అమ్మా, నువ్వొచ్చాక ఇప్పుడు ఈ ఇంటికే వెలుగొచ్చింది అని చెప్తాడు. ఇంక సూర్య జ్యోతి దగ్గరికి వచ్చి బుకే ఇచ్చి, సూర్యబాబు, జ్యోతమ్మ, మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెప్తుంది. సూర్య మాత్రం ఆనందిని చూసి అయిష్టంగా ఉంటాడు. ఇంక జీవన, ఇందుమతి వచ్చి ఆనందిని అవమానిస్తారు. చేసిందంతా చేసి తగుదునమ్మా అంటూ వచ్చావు. నీకు సిగ్గులేదా, బుద్ధిలేదా? నిన్నెవ పిలిచారు
ఎందుకొచ్చావు అని అవమానిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన పూజారి తాత నిజం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆనంది చెప్పనివ్వదు. ఇందుమతి అనే మాటలకు బాధపడి బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఆనంది. ఇదంతా చూసిన ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి, సూర్య జ్యోతిగార్ల అసలైన కూతురివి నువ్వు, ఈ ఇంటికి అసలైన వారసురాలివి నువ్వు. ఇక్కడ జరుగుతున్నది మీ సొంత అమ్మానాన్నల పెళ్లిరోజు. శ్రీతన్ పెళ్లి విషయంలో నువ్వు చేసిన తప్పు నిన్ను మెట్టింటికే కాదు, పుట్టింటికి కూడా దూరం చేసింది. ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా నువ్వే ఉండేదానివి, కలకలా నవ్వుతూ అందర్నీ ఆటపాటిస్తూ ఉండేదానివి. కాని ఈరోజు నీ పుట్టింటికే నువ్వు గెస్ట్ అయిపోయావు. నీ త్యాగం వృధా అయిపోయింది. నీ త్యాగం అందరికీ కన్నీళ్లే మిగిల్చాయి. చివరికి అవే కన్నీళ్లు నీకు మిగిలాయి. నిజం చెబితే నీకీ బాధలుండవు కదా, ఎందుకు నిజం చెప్పలేకపోతున్నావు అని నిలదీస్తాడు ఆదిత్య. కొన్ని పరిస్థితుల వల్ల చెప్పలేకపోతున్నాను అని చెప్తుంది ఆనంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ వాచింగ్.